హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రీసెంట్గా నేను కాకినాడ టు హైదరాబాద్ అని ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. ఆ ట్రిప్కి అయితే మేము ఒక 3 days అయితే ప్లాన్ చేసాం. బట్ ఆ ట్రిప్ గురించి మేము ఒక 5-6 పార్ట్స్ అయితే వీడియోస్ పెడదాం అనుకున్నాం. కానీ అక్కడ ట్రైన్లో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ నా ఫోన్ అయితే మిస్ అవ్వడం జరిగినది. అందువల్ల నేనైతే 1 or 2 పార్ట్స్ పెట్టేసి వదిలేశాను. ఫ్రెండ్స్, అయితే నా ఫోన్ పోవడంతో నేను ఏం చేశాను, అలాగే ఎవరైతే ఫోన్ పోగొట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీ మొబైల్ మెయిల్ అయితే ఏ మెయిల్ అయితే మీ మొబైల్లో ఉందో అది మీ ల్యాప్టాప్ ఆర్ మీ మొబైల్లో ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమా మీ ల్యాప్టాప్లో నేనైతే ల్యాప్టాప్లో చేస్తున్నాను కాబట్టి నా ల్యాప్టాప్లో బ్రౌజర్ అనే క్రోమ్ అనేది ఓపెన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేస్తాను. మనం ఇది ఎంత అవ్వాలో దాంతో లాగిన్ అయిపోతాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే మనం ఫైండ్ మై డివైస్ మెయిల్ లాగిన్ ఫైండ్ మై డివైస్ అని ఓపెన్ చేయాలి. ఫైండ్ మై ఫోన్ అని సెర్చ్ ఇలా ఫైండ్ మై డివైస్ అని ఒక ఫస్ట్ లింక్ అది చూపిస్తున్న లింక్ క్లిక్ చేయడంతోనే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. మనమైతే మన మెయిల్తో లాగిన్ అయ్యి ఆ మెయిల్ అలాగే మన ఉన్న ఫోన్లో కూడా ఉండేలా చూసుకోవాలి. ఇక ఫ్రెండ్స్, నేనైతే లాగిన్ అయ్యి యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఫోన్ ఎక్కడ ఉందో మనం చూడాలనుకుంటున్నాను కాబట్టి నా మిషన్ ఫోన్ అయితే ఇదే ఇలా ల్యాప్ చూపించింది. కానీ ఫైండ్ మై డివైస్ వర్క్ అవ్వాలంటే మన పోయిన ఫోన్లో లొకేషన్ అండ్ ఇంటర్నెట్ కూడా ఆన్ చేసి ఉండాలి. మనకేంటంటే దొంగోడు మన ఫోన్ తీసుకున్నప్పుడు లొకేషన్ అలాగే ఆన్లో ఉంచాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు కాబట్టి ఇది వర్క్ అవ్వదు. ఇప్పుడు మన లీగల్గా అయితే మనం చేయడానికి ఏం లేదు, ఇల్లీగల్గా మనమైతే ఇప్పుడు లీగల్ ప్రాసెస్ వెళ్ళాలి కాబట్టి పోలీసులు రీసెంట్గా ఏపీ పోలీసులు మనకి రీసెంట్గా లాంచ్ చేసిన మన వెబ్సైట్ ఒకటి సిఐఆర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లోకి వెళ్దాం. సిఐఆర్ గూగుల్లో సిఐఆర్ అని సెర్చ్ చేయడంతోనే ఇలా ఫస్ట్ ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేయాలి. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు రీసెంట్గా అయితే ఇలా ఓపెన్ అవుతుంది. అలాగే ఎన్ని మొబైల్స్ అయితే బ్లాక్ చేశారు, ఎన్ని మొబైల్స్ అయితే మొత్తం 28,70,437 మొబైల్స్ అయితే బ్లాక్ చేయడం జరిగినది. అలాగే ఇందులో 17,13,146 మొబైల్స్ అయితే ట్రేస్ చేశారు. బట్ చాలా మొబైల్స్ చేసేసారు కాబట్టి మనం అయితే అలాగే ఏం చేయలేము కాబట్టి జస్ట్ ఎందుకంటే కంప్లైంట్ వస్తుంది చాలా బెటర్ కాబట్టి మనకు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలంటే బ్లాక్ ఆర్ స్టోలెన్ మొబైల్ అనే ఆప్షన్ ఉండిద్ది. ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయడంతోనే ఫస్ట్ మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నేనైతే ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా మొబైల్ నెంబర్ నా మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇదిగో మీరు మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ మీ ఫోన్ కొన్నప్పుడు కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కొన్నప్పుడు మీ ఫోన్ బాక్స్ వస్తుంది. ఆ ఫోన్ బాక్స్లో బ్యాక్ సైడ్ ఐఎంఈ నెంబర్స్ అని ఉంటుంది. 2 ఐఎంఈ నెంబర్స్ అయితే ఉంటాయి, ఐఎంఈ నెంబర్ 1, ఐఎంఈ నెంబర్ 2. ఈ ఐఎంఈ నెంబర్స్ ఎందుకు వర్క్ అవుతాయి అంటే మనమైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన కంప్లైంట్ పోలీసులకు వెళ్తుంది కదా, వాళ్ళు మన ఐఎంఈ నెంబర్ ట్రేస్ చేసినప్పుడు మన ఉన్న ఫోన్లో సిమ్ అయితే చేయడం జరిగితే ఐఎంఈ నెంబర్స్ ట్రేస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మినిట్ మనకి ఫోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మన ఫోన్ బ్రాండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఏదో బ్రాండ్ అయితే ఓపెన్ చేశాను. ఏదో ఓపెన్ చేశాను. నెక్స్ట్ డివైస్ మోడల్, అలాగే మన ఫోన్ కొన్నప్పుడు ఒక బిల్లు వస్తుంది కదా, బిల్లు ఆన్లైన్ ఆ బిల్లు లేకపోతే ఆన్లైన్ ఇన్వాయిస్ ఉంటే అది మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అలాగే లాస్ట్ మన ఏ ప్లేస్లో పోయింది, నాదైతే ఏ ప్లేస్లో పోయింది ఆ ప్లేస్. నెక్స్ట్ ఏ టైంలో ఏ డేటు, అలాగే డేటు టైము, నెక్స్ట్ వచ్చేసి ఏ స్టేటు, డిస్టిక్, అలాగే ఫోన్ పోయిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ వాటర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ మొత్తం సరిగ్గా ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే మనకి మీరు ఫోన్ పోడుతున్న ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నాకు ఇలా ఫోన్ పోయింది కంప్లైంట్ ఫైల్ చేసి మీకు నెంబర్ ఇస్తారు, దానికి కంప్లైంట్ నెంబర్ అంటారు. ఇక్కడైతే ఏ కేసులో కంప్లైంట్ ఇచ్చారు ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వన్ పోలీస్ కంప్లైంట్ నెంబర్ అనేది దాని నెంబర్ ఇస్తారు, నెంబర్ ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆ కంప్లైంట్ అనేది ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ మీ ఓనర్ డీటెయిల్స్ ఎందుకంటే వాళ్ళ మొబైల్ దొరికినప్పుడు ఏ ఓనర్ నుంచి పోయిందో తెలుసుకోవాలి కాబట్టి ఓనర్ డీటెయిల్స్ అడుగుతుంది. అది లాస్ట్లో మొబైల్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఓటీపీ అడిగింది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక రిక్వెస్ట్ ఐడి అని ఒకటి వస్తుంది. ఇది ఎందుకంటే ఇలా ఓపెన్ చేస్తారు కదా, ఇలా మొత్తం చేస్తారు, మీ కంప్లైంట్ అనేది ఫైల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు మీ ఫోన్ ఎప్పుడు దొరికిందో లేదో తెలుసుకోవాలంటే ఎప్పుడైనా 3 రోజుల తర్వాత రిక్వెస్ట్ ఐడి వస్తుంది. ఆ రిక్వెస్ట్ ఐడి చెప్పాను కదా, ఆ రిక్వెస్ట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయడంతో మీ ఫోన్ దొరికిందో దొరకలేదు అని ఉంటుంది. ఫోన్ దొరికితే మీ ఫోన్ ఈ స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకోవాలని చెప్తారు. ఓకే, ఎలా జరుగుతుంది. అలాగే మనకి స్టోలెన్ మొబైల్ అని సెర్చ్ చేసాం కాబట్టి దీని మొబైల్స్ దొరికాయి కాబట్టి ఆల్మోస్ట్ దొరికే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది
గవర్నమెంట్ సంబంధించింది. అలాగే చాలా మొబైల్స్ అయితే ట్రేస్ చేసి ఇచ్చారు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ఫర్గొట్ కొట్టొచ్చు రిక్వెస్ట్ ఐడి మర్చిపోయినట్టయితే. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీ ఫోన్ పోగొట్టుకు ఏం చేయాలో తెలుసుకున్నారు కదా. అలాగే మీ ఫోన్ పోగొట్టుకు ముందు మీ ఫోన్ ఎలాంటి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి, అలాగే ఎలాంటి యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో ఫోన్ అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.